దేవునికి స్తోత్రములు. సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ప్రార్థించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థించుకొని ఈ యొక్క సెకండ్ పార్ట్, తెలిసి మేలు చేయని వారు ఎవరు అనే ఓ అద్భుతమైన పాఠాన్ని ధ్యానించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన తండ్రి, మీ సర్వశక్తి గల నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణబోతుడా, మిమ్మల్ని ప్రార్థించుకునే గొప్ప అవకాశము మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మరి ముఖ్యంగా నా ప్రభువ, క్రైస్ట్ చర్చ్ అశోక్నగర్ సంఘ సభ్యులను, మరియు తండ్రి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియ పిల్లలందరి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేసి మీ మహిమార్థమై తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు నా ప్రభువా మిమ్మల్ని అనేకులకు తండ్రి సువార్తను ప్రకటిస్తూ అనేకులకు తండ్రి మిమ్మల్ని పరిచయం చేసే గొప్ప పనిలో ఉండే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ప్రభువా, మొదటి పాటలో తండ్రి ఎన్నో విషయాలు తండ్రి మేము ధ్యానం చేశాం. ఈ యొక్క సెకండ్ పార్ట్లోకి తండ్రి ప్రవేశించాం. ప్రభువా, మీరు మమ్మలను ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలని ఆదేశించి ఉపదేశించినందుకై మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఉన్న ఎవరిని ప్రభు మేము మాదిరిగా పెట్టుకున్నా మాకు ప్రమాదమే అని తెలుసుకున్నాం. ఈ యొక్క సెకండ్ పార్ట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి అందరినీ ఆత్మీయంగా బలపరిచి కృపజూపమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమెన్. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం దయచేసి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించెను. చాలమ్మ. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా వ్రాయించిన లేఖనాలను మనము ఆలోచిస్తున్నాం. మనము ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుంటున్నాం. ఇలా మనము ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనకపోతే చాలా ప్రమాదం ఉంది అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఎవరైనా కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఎంతో ఉంది. ఒకసారి ఈ లోకంలో మోసపోతే కోలుకుంటామేమో కానీ దైవత్వంలో మోసపోతే కోలుకోలేము. కనుక దేవుడు అన్నాడు, మీరు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనండి. మోసే గొప్ప ప్రవక్త. ఐగుప్తు దేశంలో పెరిగి పెద్దవాడై ఐగుప్తు దేశంలోని రాజభోగాలను అన్నీ కూడా చూశాడు. 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు అని దేవుడు అందుకే రాయించాడు. మోసే పెద్దవాడైపోయాడు, చిన్న పిల్లోడేం కాదు. అమాయకుడు చిన్న పిల్లోడు, మోసెస్కి ఏం తెలీదు. తెలిసి ఉంటే ఐగుప్తు సింహాసనం నాకు కావాలి అని కోరుకునేవాడు అనుకోవడానికి వీలు లేదు. మోసెస్ పెద్దవాడైపోయాడట, రాజకోటలో పెరిగాడు. రాజు అనుభవించే సుఖాలన్నీ మోసెస్కి తెలుసు. తెలిసి ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? తెలిసి ఎవరైనా వదులుకుంటారా సర్వ సుఖాలను? చిటికేస్తే బట్టలు వస్తారు, సుగంధ ద్రవ్యాలు,
పట్టు వస్త్రాలు. రాజభోగం ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరు వదులుకుంటారు? రాజభోగాన్ని ఎవరు వదులుకోలేరు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాన్ని చూసి కూడా ఐగుప్తు దేశంలోని ధనం నాకు వద్దు అనుకుంటున్నాడు. మనము అలాంటి గొప్ప ప్రవక్తను చూస్తున్నాం. నా సహోదరులారా, ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొను అని చెప్పాడు కదా దేవుడు. ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొను అని చెప్పాడు కదా. ఒక ప్రవక్తను చూస్తున్నాం మనం. మహానాయకుడు, ద గ్రేట్ లీడర్స్ ఒకడు. ఐగుప్తులోని ధనాన్ని చూసి వదులుకున్న ఒక ప్రవక్తను చూస్తున్నాం దేవుని ప్రియ బిడ్డలారా. అతను ఏమంటున్నాడు? 24వ వచనం, అల్పకాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే. నిజంగా మోసెస్ ఒకవేళ ఐగుప్తు ధనాన్ని చూసి జీవించి ఉంటే ఎంతకాలం జీవించి ఉండేవాడు? అతను జీవించిన జీవితకాలము 120 సంవత్సరములు మాత్రమే. ఆ తర్వాత అందరిలో అతను చనిపోయేవాడు. మనం ఈరోజు అతని గురించి ధ్యానించుకునేవారమా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు రాసేవారా చెప్పండి? అందరిలో అతను బ్రతికితే మనం ఎందుకు ధ్యానం చేసుకుంటాం? ఆలోచించండి. ఈ అల్పకాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అది? ఈ దేవుని ప్రజలను నేను పట్టి పాలస్తీనా దేశానికి తీసుకొని పోవాలి. యేసుక్రీస్తు ఏమని శిష్యులకు చెప్తున్నాడు? నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను అని చెప్పాడు కదా. నేను మిమ్మల్ని ఎలా చేస్తాను? మీరు మనుషులను పడతారు. గత పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. మనుషులు మాత్రం దొరకరు. గబ్బిలాయలు దొరుకుతాయి, విష సర్పాలు దొరుకుతాయి, క్రూర మృగాలు దొరుకుతాయి. మనిషి మాత్రం దొరకడు. దొరికినట్లుగానే దొరికి జారిపోతాడు ఈ మానవుడు. చాలా కష్టం. ఇంత బాధపడ్డాడు. ఏమంటున్నాడు? ఈ మనుషులను నేను పాలస్తీనా దేశానికి తీసుకుపోతాను, ఐగుప్తు బానిసత్వము నుండి. మోసెస్ ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. నా దేవుడు మాటిచ్చాడు కదా, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తానని దేవుడు మాటిచ్చాడు కదా. మరి ఎవరు నిలబెడతారో ఆ మాటను చెప్పండి. మోసెస్ ఒకవేళ ఐగుప్తు ధనాన్ని చూసి అబ్బబ్బబ్బా ఎంత డబ్బు, ఫస్ట్ ఉన్నదాన్ని అనుభవిస్తాం. లోకస్తులు ఏమనుకుంటారు? ఫస్ట్ కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించు, ఆ చచ్చిన తర్వాత చూద్దాంలే, నరకముందో లేదో, స్వర్గముందో లేదో అనుకుంటారు చాలామంది. కళ్ళ ముందున్న ఐగుప్తు ధనాన్ని వదిలి ఏమనుకున్నాడు? ఈ అల్పకాలము ఈ పాపభోగము నేను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించి ఈ మనుషులందరినీ పట్టుకొని తీసుకుపోతాను అనుకున్నాడు. ఒక మంచి నిర్ణయం. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. రాబోయే దానికోసం ఆశపడ్డాడు. ఒక ప్రవక్తను మనము ఆలోచన చేయగలిగితే అతను ఎంతో త్యాగాన్ని ప్రదర్శించాడు. కళ్ళ ముందుంది రంగుల ప్రపంచం, ద గ్రేట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. అసలు సివిలైజేషన్ అంటేనే ఐగుప్తు దేశము, ఈజిప్ట్ కంట్రీ, నాగరికత కల దేశము. ఆ దేశము నుండి ఆ దేశాన్ని చూసి కూడా వద్దనుకున్నాడంటే ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. మరొక ప్రవక్తను చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 1 Kings
chapter 17, verse 2. First Kings, chapter 17, verse 2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చాలమ్మా. దేవుని పిల్లరా, ఒక గొప్ప ప్రవక్త ఏలియా పౌరుషము గల ప్రవక్త. నా సహోదరులారా, ప్రవక్తలను క్షమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకొనుడి అని చెప్పాడు కదా. ప్రవక్తలు మనకు దేనికి మాదిరి? ఓపిక. మనుషులను పట్టాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పండి? చేపలు పట్టాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పండి? ప్రవక్తలను క్షమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అని చెప్పాడు కదా. ఏలియా ఎంత పవర్ఫుల్ ప్రవక్త, ఎంత గొప్ప ప్రవక్త. 2వ వచనము, పిమ్మట యెహోవా వాక్కు ఏలియాకు కనపడి ఏమని చెప్తుంది? ఏలియా, నీవు ఇచ్చటి నుండి లెగు, తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పోయి. ఎంత మంచి ప్రవక్త అని చెప్పగానే ఏం చేశాడు? మంచిది మై లార్డ్, మంచిది, నేను వెళ్తాను డాడ్, నేను వెళ్తాను తండ్రి. ఎంత మంచి ప్రవక్తను చూస్తున్నాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున ఎక్కడున్నాడు? నది దగ్గరికి పోయాడు. అతను ఎక్కడికి పోయాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళమనగానే వెళ్ళాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. యేసుక్రీస్తు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెబితే మరి ఎందరు వెళుతున్నారు చెప్పండి? అబ్బే, ఆ పని మాది కాదంటారు కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించాలి, మీరు మనుషులను పట్టాలని చెప్పాడు కదా. దేవుని ప్రియ బిడ్డలారా, 2వ రాకడలో వచ్చేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. వచ్చిన ఆయన మనల్ని చూసి ఏమని పొగడాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా, చాలా మంచి పనులు చేసి పెట్టావు నా కోసం అంటే బాగుంటుందా? నాకు నమ్మక ద్రోహం చేసావంటే బాగుంటుందా? ఏలియాను దేవుడు ఎక్కడికి పంపాడు? నీవు వాగు దగ్గరికి వెళ్ళు. వెళ్తాను ప్రభువా. 10వ వచనము, సేమ్ చాప్టర్, 10వ వచనం. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గౌని యొద్దకు. చాలు. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు మళ్ళీ అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఏలియా గారికి. కెరీతు దగ్గరికి పొమ్మన్నాడు, అక్కడికి పోయాడు. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు మళ్ళీ అతన్ని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పో, అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఎక్కడికి పొమ్మంటున్నాడు? భర్త లేడు, పేద విధవరాలు ఇంటికి పొమ్మంటున్నాడు. మనమైతే పోతామా? ఏంటి బ్రవ్వా, పేద విధవరాలు ఇంటికి పోయి ఏం చేయాలి నేను? అక్కడ ఫుడ్ ఉంటుందో లేదో అన్నట్టుగానే ఆవిడ ఏమంటుంది చూడండి, 10వ వచనము. అందుకతడు లేచి సారెపతునికి పోగా పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెని పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను.
ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఆలోచించండి పిల్లరా, ఒక రొట్టె ముక్కని అడుగుతున్నాడు. మనమైతే ఏమడుగుతాం? కూర ఏం పెడతారు? నాన్ వెజ్ ఉంటుందా? ఏం ఫుడ్ పెడతారు? మినరల్ వాటర్ ఉంటుందా అంటారా లేదా? ఏం అడగలేదండి. పేద విధవరాలు ఏమడుగుతున్నాడు? ఒక రొట్టె ముక్క ఇవ్వమ్మా, ఒక రొట్టె ముక్క. ఎంత గొప్ప ప్రవక్త ఏమడుగుతున్నాడు చెప్పండి? ఒక రొట్టె ముక్క. ఏమంటున్నాడు? చదవండి అమ్మా. 11వ వచనం, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురా అమ్మా. అంటే ఎంత ఆకలి మీద ఉన్నాడు చూడండి. దేవుని పనిలో ఎలా ఉన్నాడు? తగ్గింపు. దేవుని పనిలో ఎలా ఉన్నాడు? ప్రయాణం. దేవుని పనిలో ఎలా ఉన్నాడు? ఆకలి. దేవుడి పనిలో ఏం కొరకలేదు. రొట్టె ముక్క ఇవ్వమ్మా, కోడి కోసుకొని తీసుకురా, నాకు మాంసం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఎలాంటి ప్రవక్తలను మనకు మాదిరిగా ఉంచాడు దేవుడు. ఎలాంటి ప్రవక్తలను మనం చూస్తున్నాం. వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ఏలియా రోషం గల ప్రవక్త. అవన్నీ ఏమంటున్నాడు? అమ్మా ఆకలిగా ఉన్నది, ఒక రొట్టె ముక్క తీసుకురా అంటే ఆవిడేమంటూ చూడండి. 12వ వచనం, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయే నా యొద్ద నున్నవే. అవి ఏమంటుంది? ఎంత పేద విధవరాలు చూడండి. బుడ్డిలో ఏముందట? తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నిజంగా ఏలియా ఏ ఇంటికి వెళ్ళాడు? ఫుల్గా రేషన్ లేదు, సోఫాలు లేవు, పేద విధవరాలు. ఎలాంటి ఇంటికి వెళ్ళాడు? పిండి, ఆయిల్ ఏమీ లేని పేద విధవరాలింటికి దేవుడు వెళ్ళమన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళాడు? ఏమీ లేని ఆవిడింటికి వెళ్ళాడు. మనల్ని వెళ్ళమంటే నిజంగా ఎన్నో ఆలోచిస్తాం తెలుసా? అకామిడేషన్ ఉంటుందా బ్రదర్ అంటారు చాలామంది. సువార్తకు వస్తామంటే అకామిడేషన్ ఉంటుందా? అకామిడేషన్ లేకుండానే ఎవరైనా మనుషులు ఉంటారు చెప్పండి. ఎలాంటి ప్రవక్త జీవితాన్ని చూస్తున్నాం ఆలోచించండి. కేరీతు వాగు దగ్గరికి, ప్రవ్వా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఆ వాగు దగ్గర ఏముంటాయేమో? సింహాలు ఉంటాయో, పులులు ఉంటాయో, పాములు ఉంటాయో, ఏముంటాయో ఏమిటి ప్రవ్వా, పోయి అక్కడికి పోమంటున్నావు అనలేదు. పేద విధవరాలు ఇంటికి పోయేసి ఏమడుతున్నాడు? ఒక రొట్టె ముక్క ఉంటే ఇవ్వమ్మా, ఫస్ట్ ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. దేవుని ప్రియులారా, ఎంత గొప్ప ప్రవక్తని మనం చూసాం. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాడు కదా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇతడు ఎంతగా హెచ్చింపబడ్డాడో తెలుసా? 2వ రాజుల గ్రంథము, 2 కింగ్స్, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, దయచేసి 11వ వచనము. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని ఏలియాను ఎలీషాను వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎంత ఎంత గొప్ప భాగ్యం. ఎంత తగ్గించుకుంటే దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఏం చేశాడు దేవుడు? ఏలియా కోసం, ఏలియా నువ్వు నా కోసం చాలా కష్టపడి పని చేశావు, చాలామందిని పట్టేశావు, నీవు ఈ ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండిపోతావు. ఏం పంపుతా నీకోసం? అగ్నిరథములో, అగ్ని గుర్రములో, సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దేవుడు ఏం చేశాడు? తీసుకుపోయాడు. ఈ ప్రవక్త కావాలా నీకు? ఈ ప్రవక్తను చూస్తున్నావు కదా, ఈ ప్రవక్త జీవిత చరిత్రను ధ్యానం చేస్తున్నాం కదా. ఈ ప్రవక్తను మాదిరిగా పెట్టుకుందామా?
వెళ్ళుమన్న చోటికి వెళ్ళిన ప్రవక్త. రొట్టె ముక్క ఉంటే చాలమ్మా, నేను దేవుని ఆర్డర్పై వచ్చాను అనే ప్రవక్త. దేవుడు సుడిగాలి చేత ఆకాశమునకు తీసుకుపోయిన ప్రవక్త. ఆలోచిద్దాం దేవుని పిల్లరా. ఒక మహానాయకుడిని చూసాం, మోసెస్ గారిని. ఏలియా పవర్ఫుల్ ప్రవక్తను చూసాం. ఏలియా లాంటి ఆత్మ కలిగిన మరొక ప్రవక్తను చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి. ఆ దినముల యందు చాలమ్మా, బాప్తిసం ఇచ్చి యోహాను. మరొక ప్రవక్తను చూస్తుంటున్నాం. బాప్తిసం ఇచ్చి ప్రవక్త, బాప్తిసం ఇచ్చి యోహాను. ఇతని పేరేమిటి? పేరులోనే ఏముంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇతని పనేంటి? మనుషులను పట్టాలి, బాప్తిస్మం ఇవ్వాలి. ఎంత మంచి ప్రవక్తో! మన జీవిత కాలంలో మనం ఎంతమందికి బాప్తిసం ఇప్పించాం? అంత అవసరమా బ్రదర్ అనిపిస్తుంది కదా మీకు? ఎస్, అంత అవసరమే. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మరలా జన్మించాల్సిందే, లేకపోతే పరలోక రాజ్య ప్రవేశము లేదు అని చెప్పేశాడు లోకరక్షకుడు. లేదు. ఒకడు మరలా జన్మించాలా? ఎస్, మరలా జన్మించాలి. ఎలా జన్మించాలి? నీటి మూలంగాను. లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు సోదరా, లేదు. ఇతని పేరేం పేరు? పేరే బాప్టిజం ఇచ్చే యోహాన్ అండి. మన పేర్ల వెనకాల కూడా ఉంటాయి ఇంటి పేర్లు. ఏం పేర్లు? మన ఇంటి పేర్లు ఉంటాయి. అవునా? ఏం పేరు ఉంటుంది మన ఇంటి పేరు? రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఎంత గొప్ప టైటిల్! నీ పేరు వెనకాల ఏముండాలి? ఇవాంజలిస్ట్ అని ఉండాలి. గొప్ప సువార్థికుడు లేదా సువార్థికురాలు. పేరు వెనకాల ఏముంటుంది? MBBS. ఆ డిగ్రీ ఎంతకాలం ఉంటుంది? బ్రతికినంత కాలమే. చచ్చిపోయిన తర్వాత కూడా చాలామంది సమాధి పలకపై రాపించుకుంటారు. డిగ్రీస్ రాపించుకుంటారు. ఎందుకు? తగలేయ? ఆ డిగ్రీ దేనికి చెప్పండి? ఈ డిగ్రీ ఉండాలి. దేవుడు నిన్ను రికగ్నైజ్ చేయాలంటే ఏ డిగ్రీ ఉండాలి నీకు? ఈ డిగ్రీ. యోహాను గారి పేరు ముందు ఏముంది? బాప్టిజం ఇచ్చు యోహాను. చదవండమ్మా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొక నిశ్శబ్దము. ప్రియులారా, ఆలోచించండి. కేక వేసిందంట. ఏమని కేక వేసింది? ఏమని వేసింది? మారు మనసు పొందండి. కేకలు ప్రభువుని గురించి ప్రకటన చేయాలి, కేకలు వేయాలి. ప్రియులారా, ఎంత గొప్ప ప్రవక్త! యేసుక్రీస్తు కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. యేసుక్రీస్తుకి ఎవరిచ్చారు బాప్టిజం? ఎంత గొప్ప భాగ్యం! అతన్ని తాకాడు, అతనికి బాప్టిజం ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రవక్తనో! మన కళ్ళ ముందు ఉన్నాడు. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము, మత్తయి సువార్తలో మొదటి సువార్తలో కళ్ళ కనపడతా ఉన్నాడే. మీరు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుని అని చెప్పాడు కదా. అనగానే వెంటనే లైట్ వెలిగిపోవాలి. నీకు ఏ ప్రవక్త కావాలో చెప్పు. మోజెస్ లాంటి మనసుందా? ఏలియాలా వెళ్ళమన్న చోటికి వెళ్తావా? లేదా యేసుక్రీస్తు కొరకు మార్గం సరళం చేస్తావా? చెప్పు.
యేసుక్రీస్తు కొరకు మార్గం సరళం చేస్తావా చెప్పు. లేదా దేవుని పని చేసే వారికి సహకరిస్తావా చెప్పు. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. 4వ వచనం, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ ధరించుకొనివాడు తోలు దట్టి ధరించుకొనివాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆహారం కూడా చూడండి, ఏది పడితే అది అడిగేవాడు కాదు పాపం. ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి బ్రతికాడు. మనమైతే ఎన్నో అడుగుతాం దేవుణ్ణి. పొద్దున్న లేచింది మొదలుకొని ప్రార్థన అంటే దేవుడు భయపడిపోవాలి ఒక్కొక్కసారి. ఏం అడుగుతామో మనకు తెలియదు. ప్రియులారా, అతను ఎంత దీనంగా ఉన్నాడో. ఒంటి రోమముల వస్త్రమట. మనకైతే ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో, ఎన్ని డ్రెస్సులు ఉంటాయి మనకు. ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు మిడతలను, అడవిలో దొరికే పండ్లు ఫలాలు తేనెలు అతనికి ఆహారం. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యుద్ధకు వచ్చి అందరిని పట్టుకుంటున్నాడా? ఎస్, అందరినీ పడతా ఉన్నాడు. భయపడిపోతుంది ప్రపంచం ఈనాడు కరోనాకు. ఎక్కడ చచ్చిపోతా మనల్ని దాక్కున్నారు, ఇళ్లలో దాక్కున్నారు. కంటికి కనబడని వైరస్ను చూసి, కంటికి కనపడని వైరస్ను చూసి దాక్కున్నావే. నీ కంటికి ఇప్పుడు కనపడకుండా నరకలోకం ఉంది. ఆ నరకలోకం నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తే శరణ్యం. క్రీస్తు మార్గమే శరణ్యం. కంటికి కనపడని వైరస్ ఉందని దాక్కుంటావా? ఇంత భయమయ్యా నీకు? నరకముంది, తప్పించుకో, తప్పించుకో. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతమున వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని ప్రియులారా, యోహాను గారు ఎంతో బాధ్యతగా కేకలు వేసి మారు మనసు పొందుడని అనేకులకు ప్రకటించి చాలామందికి బాప్తిస్మం ఇచ్చు ఉండెను. అతని పనేంటి? బాప్తిస్మం ఇవ్వడమే, మనుషులను పట్టడమే. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప జాబ్ అది, ఎంత గొప్ప పని అది. ఆలోచించండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. దయచేసి 22వ వచనం. మోసెస్ చెప్తున్నారు ఏమని? మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఏమంటున్నాడు మోసెస్ గారు? నాలాంటి ఒక ప్రవక్తను సర్వోన్నతుడైన దేవుడు మీలో నుండి, మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఒక ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడు మీ కొరకు అన్నాడు. మీ కొరకు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మోసెస్ చెప్పిన ప్రవక్త ఎవరు? అతను యేసుక్రీస్తు. మోసెస్ చెప్పిన ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనం. దయచేసి మోసెస్ చెప్పిన ప్రవక్త వచ్చిన యేసుక్రీస్తు ఏమని బోధిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు యేసు ప్రభు? కాలము దగ్గర పడింది ఇక మీకు. యేసుక్రీస్తు వస్తూనే ఏమంటున్నాడు? మీకు ఇక టైం లేదు అంటున్నాడు. పరీక్ష హాల్లో పిల్లలకు ఇన్విజిలేటర్స్ అప్పుడప్పుడు టైం అయిపోయింది అంటూ ఉంటారు.
అనగానే పిల్లల హడావిడి అంతా ఇంత కాదు. టైం చూసుకుంటూ ఉంటారు, టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి, ఆన్సర్స్ రాయాలి. ఎంత టెన్షన్గా ఉంటారో ఆలోచించండి. మనిషి ఎంత ధైర్యంగా ఉన్నాడు. క్రీస్తు వచ్చేయమంటున్నాడు, ఇక టైం అయిపోయింది అంటున్నాడు. కాలము ఇంగ్లీష్లో 15వ వచనం, గాస్పెల్ మార్క్ చాప్టర్ 1 verse 15. చాలు, ద టైమ్ హాజ్ అయిపోయింది, మీకు దగ్గర పడింది అంటున్నాడు. క్రీస్తు వచ్చేసరికి ఏమంటున్నాడు? తొందరపడండి అంటున్నాడు. మనిషికి అసలు భయం లేకుండా ఉంది. కాలము సమీపించి ఉన్నది, ఏం చేయాలి ప్రభువా? మారు మనసు పొందండి అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రభువు? మారు మనసు ఇంకా పొందరా? బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో కేకలు వేస్తూ చెబుతున్నాడు కదా. ఇంకా పట్టి లేదా మీకు అంటున్నాడు. అన్నట్టే ఉంది కదూ. మారు మనసు పొందుడి, టైం దగ్గర పడింది, సువార్తను నమ్ముడి. ఆలోచించండి దేవుని పిల్లారా, ఇంతగా చెప్పించుకుంటారా చెప్పండి? ఇన్నిసార్లు చెప్పించుకుంటారా? సువార్తను నమ్ముడి, మారు మనసు పొందుడి. ఆలోచించండి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మోసెస్ ఏం చెబుతున్నారో చూడండి మళ్ళీ ఒకసారి. 22వ వచనము, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన యేసుక్రీస్తు మీతో ఏమి చెప్పినను అన్ని విషయములను యేసుక్రీస్తు మీకు ఏం చెప్తాడో చదవండి అమ్మా. కొంచెం పైనుంచి, ఆయన మీతో ఏమి చెప్పినను. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అంతే. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలని. చాలమ్మా. ఏమంటున్నాడు? ఎవరి మాట వినాలట మనము? మోసెస్ చెప్పాడు కదా, నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు అన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు మాట వినాలి అంటున్నాడు. ఏ మాట వినాలి? అన్నీ. కొన్నే వింటాను ప్రభు అంటే కుదరదు. నేను ఇంగ్లీష్లో పూర్ అంటే కుదరదు. నేను తెలుగులో పూర్ అంటే కుదురుతుందా? నో. ట్యూషన్కి వెళ్తావా? వెళ్ళు, చదువు. పైకి రావాలంటే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఎస్, అన్ని సబ్జెక్టులు చదవాలి. ఇది లోకానికి చట్టమైతే దేవుడి చట్టం ఏంటి? క్రీస్తు చెప్పిన అన్ని మాటలు వినాలి. అన్ని మాటలా? ఎస్, అన్ని మాటలు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? యేసుక్రీస్తు దొంగతనం చేయమన్నాడా? భయపడతావెందుకు? దొంగతనం చేయమన్నాడా? పోయి ఒకరిని చెంప మీద కొట్టిరమ్మన్నాడా? అనలేదే. అన్నాడా? అనలేదు. ఎన్ని మంచి మాటలు చెప్పాడండి యేసుక్రీస్తు. ఈ ప్రపంచానికి క్రీస్తు మాటలు నచ్చట్లేదు అన్నాడు. వినము, ఆ యేసుక్రీస్తు మాట మేము వినము అంటే బైబిల్ ఏమని సమాధానం చెప్తుందో చదవండి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా. అమ్మయ్యా, ఎంత మంచి భయంకరమైన తీపి కబురండి ఇది. ఆయన మాట వినకపోతే ఏమవుతుందట? సర్వనాశనమగునా. ఇంత భయంకరంగా దేవుడు రాయించాలనుకుంటున్నారా? అవును. క్రీస్తు మాట వినకపోతే ఏమైపోతామట? ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాను.
ప్రియులారా, క్రీస్తు మాట వింటున్న మీరు ధన్యులు, క్రీస్తు మాటను అంగీకరించిన మీరు ధన్యులు, క్రీస్తును విశ్వసించిన మీరు ధన్యులు, యేసుక్రీస్తు మాట విని బాప్టిజం తీసుకున్నారు కదా, మీరు ధన్యులు, ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు కదా, మీరు ధన్యులు. అలా ప్రయత్నించకపోతే, ఆయన మాట వినకపోతే ఏమవుతుందట? అమ్మో, సర్వనాశనమా. ఇది మంచి మాటనా ప్రియులారా? ఇది మంచి మాటనా? ఈ మాట చదువుతుంటేనే గుండెల్లో దడపడుతుంది. ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏదైనా నేను వినలేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. జాగ్రత్త, జాగ్రత్త. ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము, గాస్పుల్ జాన్ చాప్టర్ 6 verse 64, 64వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం దయచేసి. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. ఆ ప్రవక్త ఏమంటున్నాడు? ఆ ప్రవక్త ఏమంటున్నాడు? మీలో విశ్వసించని వారు ఎవరున్నారట? కొందరు ఉన్నారంటున్నాడు. ఆలోచించండి. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు అంటున్నాడు. ఈ మాట ప్రియులారా ఎవరి గురించి అంటున్నాడు? ఎవరి గురించి అంటున్నాడు ప్రభువు? మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పినా వినని వారు ఉన్నారట. క్రీస్తు చెప్పినా వినని వారు ఉన్నారు. నేటికి లేరంటారు చెప్పండి. మీలో చదవండి అమ్మా. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, జాగ్రత్త. మనతో బైబిల్ సెలవిస్తుంది ఏమని? ఇంకా విశ్వసించలేదా సోదర సోదరి? ఇంకా టైం అయిపోయింది, కాలం సమీపించి ఉన్నది, టైం అయిపోయింది ప్రపంచానికి. దేవుణ్ణి నమ్మాల్సిన అవసరత ఉంది. అందుకే పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన మొదటి తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన మాటను ఉపయోగించాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండు తిమోతి, ఓ నా ఆత్మీయ కుమారుడా. పౌలు గారు అంటున్నాడు. నిన్ను గూర్చియు అంటే ఎంత అర్థమండి? చాలా జాగ్రత్తగా ఉండాలి మన బ్రతుకు కాలంలో, చాలా జాగ్రత్తగా. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. వీటిలో నిలకడగా ఉండు, క్రీస్తు చెప్పిన మాటలలో నిలకడగా ఉండు. నీవు ఇలాగూ చేస్తే ఏమవుతావో తెలుసా? చదవమ్మా. నీవు ఇలాగూ చేసినా నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ బోధ వింటున్నారు కదా, క్రైస్ట్ చర్చ్ సంఘము ద్వారా బోధ వింటున్నారు కదా, నిన్నును నీ బోధను రక్షించుకుంటావు. క్రీస్తు మాట వింటే ఏం లాభం? నీవు రక్షింపబడతావు. క్రీస్తు మాట వింటే నీకేం లాభం? నీవు రక్షింపబడతావు. జాగ్రత్త, నిన్ను గూర్చి జాగ్రత్త. టైం అయిపోతూ ఉంది. ప్రవక్తలు ఏమని చెప్తున్నారు? జాగ్రత్త. యేసుక్రీస్తు మాట వినకపోతే బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనము. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము
ఆయన పోవచ్చున్నాడు కానీ చేత మనుష్య కుమారుడు ఎవని చేత మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు అప్పగింపబడునో, ఆ మనుషునికి శ్రమ. ఎవరి చేత యేసుక్రీస్తును, ఎవరైతే యేసుక్రీస్తును వద్దనుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుతో స్నేహం చేయరో, ఎవరైతే యేసుక్రీస్తును బంధిస్తారో సిలువపై, వారికి శ్రమ. నీకు యేసు వద్దా? వద్దు. బైబిల్ వద్దా? వద్దు. మారు మనసు పొందవా? పొందా. బ్యాప్టిజం తీసుకోవా? తీసుకోనండి. అయితే నీవు సర్వనాశనం అయిపోతావు అంటున్నాడు. ఏమంటున్నాడు మోజెస్? ఆ ప్రవక్త మాట వినకపోతే నీవు మనుషుల్లో ఉండవు. ఇంత దయనీయంగా ఉందండి మనుషుల బ్రతుకు. క్రీస్తుతో స్నేహం చేసిన ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? క్రీస్తును అప్పగించాడు, సిలువకు అప్పగించాడు, సిలువను అమ్మేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకునే మనం దేవుని పనిలో మనం సహకరించకపోతే, దేవుని పనిలో మన పాత్రను మనం నిర్వహించకపోతే దయనీయ స్థితి. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపం కలుగునా. చదవండి. మనుష్య కుమారుడిని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నను కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి ఏంటట? హాయిగా ఉంటుంది. వాడికి ఏమైపోయాడు? ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. క్రీస్తు మాట వింటే ఎంత లాభం ఉండేదండి, ఎంత లాభం ఉండేది. నిజంగా ఆయన మాట వింటే ఏంటో తెలుసా? ఆయన మాట వింటే మనకు అసలు ఏమొస్తుందో తెలుసా? మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి ఏం కలుగును? పాపము కలుగును కదా. ఒకవేళ నిజంగా ఆయన మాట వింటే మనకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, Deuteronomy chapter 28 1-2 వచనములు, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనములు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ. చూశారు? ఇక్కడ కూడా ఆయన ఆజ్ఞల అన్నిటినీ అన్నాడు. యేసుక్రీస్తు ఏం చెబితే అది చేయాలి. ఆయన చెప్పిన అన్ని మాటలు మనం గైకొనాలి. ఆ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనం అయిపోతాం. ఇదే కాండంలో దేవుటన్నంలో ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను, శ్రద్ధగా విను. ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను గొప్పవాణిగా చేస్తాడు. ఇంకా నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు చాలమ్మా. దేవుని మాట వింటే ఏమొస్తాయట? బ్లెస్సింగ్స్. ఆయన మాట విని దేవుని తెలిసి మేలు చేయకపోతే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపము కలుగును. మేలైనది చేయనెరిగి అలాగూ చేస్తే ఏమి కలుగును? దీవెన కలుగును, దీవెన వస్తుంది. నీ దేవుడైన యెహోవా మాట విని నీవు వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రవక్తను మాదిరిగా పెట్టుకుందాం చెప్పండి? చాలామంది ప్రవక్తలు ఉన్నారు. చూజ్ చేసుకుందాం. మోజెస్ని చూజ్ చేసుకుందామా? ఎలియాను చూజ్ చేసుకుందామా? బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారిని చూజ్ చేసుకుందామా? మోజెస్ చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తును చూజ్ చేసుకుందామా? ఎవరిని చూజ్ చేసుకుందాం? ఎవరిని మోడల్గా పెట్టుకుందాం? ఎవరిని మాదిరిగా పెట్టుకుందాం? తెలిసిపోయింది కదా మనకు. ఇక మనం మేలు చేయడం ప్రారంభించాలి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? అడవిలో కేకలు వేస్తున్నాడు ఏమని? మారు మనసు పొందండమ్మా. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మారిపోండమ్మా, సువార్తను నమ్ముండి అంటున్నాడు. ఆలోచించండి.
ఏ ప్రవక్తను మనం మాదిరిగా పెట్టుకుందాం? ఆలోచించండి. మళ్ళీ ఈ జీవితం రాదు, మళ్ళీ మనం ఈ లోకంలోనికి రాము. ఒకవేళ లోకాన్ని వదిలితే మళ్ళీ ఈ లోకానికి వచ్చే ఛాన్స్ లేదు. మనము కేకలు వేసే అవకాశాన్ని కూడా కోల్పోతాం. ఒక మంచి నిర్ణయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక మంచి తీర్మానంతో ప్రతి ఒక్కరూ, క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, సోషల్ మీడియాను వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి తీర్మానంతో దేవునికి దాసులుగా, ప్రవక్తలను మార్గదర్శకులుగా పెట్టుకొని మన జీవితాలను మనము ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేలైనది చేయనిరిగి అలా చేయకపోతే పాపం కలుగునని, మీ మాట వింటే మాకు అనేకమైన దీవెనలు సిద్ధంగా ఉన్నాయని ఎంతో అద్భుతంగా మా నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి మాకు మీరిచ్చిన ఈ యొక్క ఉపదేశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి వీక్షిస్తున్న మా ప్రియ బంధువులందరినీ, స్నేహితులందరినీ, మీ ప్రియ పిల్లలందరినీ, క్రీస్తు సంఘ సభ్యులందరినీ కాపాడండి. ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. అనేకులు తండ్రి మీకు దొరకాలి. మేము అనేకులను ప్రభువా పట్టాలి. మేము చాలా పనిచేసే బాధ్యత గల ఒక మంచి వృత్తిలో ప్రభువా మీరు మమ్మల్ని నియమించుకున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన యొక్క ఉపదేశం ప్రభు మా జీవితంలో ఎన్నటికీ మర్చిపోకుండా అనేకులకు మేము మార్గదర్శకులుగా ఉండటకు సహాయం చేయండి. ఇంతవరకు తన్ని మేము ధ్యానం చేసుకున్న ప్రవక్తల జీవితాలను తన్ని మేము ఆలోచన చేశాము. వారిని మేము మాదిరిగా పెట్టుకొని మీ ద్వారా తన్ని దీవెనలు పొందే భాగ్యం దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.